అందరికీ నమస్తే. మీ బోర్లు ఎండిపోయినాయా? వ్యవసాయ బోర్లు ఎప్పుడూ ఎండిపోయినాయి, ఇళ్లల్లో పోసే బోర్లు కూడా ఎండిపోయినాయి. భూగర్భ జల శాఖ ఒక లేటెస్ట్ రిపోర్ట్ ఇచ్చింది. తెలంగాణలో నీళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఎండాకాలంలో ఉన్నాం. ఇంకా మనకు జూన్ 2nd వీక్ వరకు ఎండాకాలమే ఉంటుంది. మనకు తాగునీళ్ళు చాలా అవసరం. ఇప్పుడు సాగునీళ్ళు అంటే అన్ని పంటలు చేతికి వచ్చేసినాయి ఆల్రెడీ. కానీ ఎట్లా ఉంది, ఏ జిల్లాలో ఎట్లా ఉంది? అత్యధికంగా కరువు జిల్లా. ఇప్పుడు మళ్ళీ కరువు జిల్లాలని మాట్లాడుకుంటున్నాం మనం. ఏ జిల్లాలో ఎట్లా ఉంది, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, తెలంగాణలో ఎన్ని జిల్లాలు లీస్ట్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, కిందనే ఉంటుంది రైట్ సైడ్. సబ్జెక్ట్లో పోతే భూగర్భ జల శాఖ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ వాళ్ళు ఎవ్రీ వీక్ అనుకుంటా వాళ్ళు ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి. ఇంకా ప్రభుత్వం అలర్ట్ అవుతుందా కాదా అనేది భూగర్భ జల శాఖకు సంబంధం లేని విషయం. ఏంది విషయం అంటే, యాక్చువల్గా ట్యాంకర్ల డిమాండ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ట్యాంకర్లు అయితే హైదరాబాద్లో అయితే ఒక్క మార్చిలోనే 1,80,000 ట్యాంకర్లకు బదులు 2,39,000 ట్యాంకర్లు బుక్ అయినాయి. ఇంకా ఏప్రిల్ వాళ్ళు ఇయ్యరు అంత ఈజీగా. HMWS ఇవ్వదు. కానీ ఏంది సిచ్యువేషన్ అంటే, డిసెంబర్లో మనకు 6.7 మీటర్స్ ఉన్నది నీళ్ళు లోపలికి. నిజానికి మనకు 5 to 6 మీటర్స్ వరకు ఉంటే ఓకే. కానీ డిసెంబర్లోనే మనకు 6.7 మీటర్స్కు దిగజారినాయి. తర్వాత జనవరిలో 7.46 మీటర్స్, ఫిబ్రవరిలో 8.68 మీటర్స్, మార్చిలో 9.91 మీటర్స్, ఏప్రిల్కి వచ్చేసరికి 10.17 మీటర్స్. జస్ట్ డిసెంబర్ నుంచి ఏప్రిల్కి వచ్చే వరకు ఆల్మోస్ట్ 3.10 మీటర్స్, 3 మీటర్ల లోపలికి వెళ్ళిపోయినాయి నీళ్ళు. ఎందుకు వెళ్ళిపోయినాయి అప్పటి నుంచి ఇప్పటికనంటే, మనకు వేసవి కాలం, వరి పంటలు, రైతులు బోర్లు బాగా వాడినారు. మన దగ్గర 27 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. మన దగ్గర ఎట్లయిపోయిందంటే చాలా ఎండిపోయినాయి దానిలో. కానీ ఉన్న దగ్గర వాటర్ వాడినరు. ఎందుకంటే కాలువలు ఎండిపోయినాయి. ఏ ప్రాజెక్టు కింద గవర్నమెంట్ సరిగ్గా నీళ్ళు ఇవ్వలేదు. అన్నీ వారబంది కింద ఇచ్చారు నీళ్ళు. ఆ వారబంది కింద అంటే రోజు తప్పించి రోజు, లేకపోతే ప్రతి శనివారం, ప్రతి మంగళవారం అట్లా వారాలు పెట్టుకొని ఇచ్చారు. అది చివరి ఆయకట్టుకు నీళ్ళు పోవు, చివరి దాకా పోవు నీళ్ళు. ఎందుకంటే ఏ ప్రాజెక్టులో సరిగ్గా నీళ్ళు లేవు. ఇప్పుడు కాదు, మనకు లాస్ట్ డిసెంబర్ నుంచే ప్రభుత్వం తాగునీళ్ళ పేరు చెప్పి సాగునీళ్ళ కట్టడి చేసిండ్రు, సాగునీళ్ళ పేరు చెప్పి తాగునీళ్ళు కట్టడి చేసిండ్రు. ఆ మధ్యకాలంలో కర్ణాటకను 2 TMC నీళ్ళు అడిగి వచ్చిండ్రు. పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకెవరో పోయినరు, జూపల్లి కృష్ణారావు మామనార్ మంత్రి. 2 TMC వాళ్ళు ఇచ్చారో లేదా కానీ, ఒకవేళ ఇస్తే ఆ 2 TMC ఆ కాలువలకి వెళ్ళి మన తెలంగాణకు వచ్చే వరకు 1 TMC మిగులుతుంది. మొత్తం లాస్ ఉంటుంది. అక్కడ నుంచి కాలువలు తడవాలి, రకరకాల లాస్లు ఉంటాయి. అయితే మనకు జస్ట్ 5 months డిఫరెన్స్లోనే 3.10 లోపలికి పోయిన నీళ్ళు. ఇప్పుడు తెలంగాణలో అత్యధికంగా భూగర్భ జలాలు లోపలికి పోయింది వికారాబాద్ జిల్లా 16.6. నాకు తెలిసి ఆడ నీళ్ళు బోర్లు పోయవు. వికారాబాద్ జిల్లాలో ఉంటే రెస్పాండ్ కానీ మీరు. వికారాబాద్ జిల్లాలో 16.6 భూగర్భ జల శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఇది స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్. జగిత్యాలలో అతి తక్కువ 5.57 అంటే నీళ్ళు మంచిగా ఉన్నట్టు. ఆడ జగిత్యాల జిల్లాలో నీళ్ళు మంచిగా ఉన్నాయంట. మరి అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మీరు రెస్పాండ్ కావచ్చు కామెంట్ రూపంలో. అసలు ఎన్ని జిల్లాలు ఎట్లా ఉన్నాయి అనే దానిపైన ఉంది. 0.5 మీటర్స్ లోపల ఇది మంచి 0.5 మీటర్స్ అంటే నీళ్ళు పుష్కలంగా ఉన్నట్టు. అవి మన తెలంగాణలో ఉన్నాయి 0 districts. ఏ జిల్లాలో కూడా 0.5 మీటర్స్ లోపల లేవు. తర్వాత 5 to 10 districts, 5 to 10 మీటర్స్ 18 జిల్లాలు ఉన్నాయి. 18 జిల్లాలు. తర్వాత 10 to 15 మీటర్స్ వరకు ఉన్నాయి, 15 జిల్లాలు ఉన్నాయి. ఇవైతే ఇవి కర్వే. ఇది 5 to 10 మీటర్స్ 18 districts ఇక్కడ. ఇట్లా ఒక రిపోర్టు భూగర్భ జల శాఖ నుంచి వచ్చింది. ఇక ప్రభుత్వం ఎప్పుడు ఈ భూగర్భ జల శాఖ రిపోర్ట్స్ తీసుకుంటారు కానీ ఎప్పుడు పెద్దగా రెస్పాండ్ కారు వాళ్ళు, ఎప్పుడు ఏం చెప్పరు. మరి ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పడానికి మనకు చాలా కారణాలనే నేను చాలా వీడియోలు కూడా చేసిన. ఎందుకంటే వాన వచ్చినప్పుడే నీళ్ళు ఊడ్చి పట్టుకోవాలా, వాన వచ్చినప్పుడే మన దగ్గర ఉన్న రిజర్వాయర్స్ నింపి పెట్టాలా. కాళేశ్వరాన్ని అట్లా వదిలేసిండ్రు. ఎల్లంపల్లి నుంచి మేము నీళ్ళు కొడుతున్నాం, ఎల్లంపల్లి సరిపోదా, కాళేశ్వరం అవసరమే లేదు అన్నారు. ఎల్లంపల్లిలో వీళ్ళు పట్టింది మొత్తం 25 TMCలు, 20 ఎల్లంపల్లిలో. డిసెంబర్ నాటికే దాంట్లో 25 TMCలో 11 TMCలు మిగిలినాయి.
11 టీఎంసీలో 7 టీఎంసీలు ఖచ్చితంగా దాన్ని ఉండాల్సిందే, అది డెడ్ స్టోరేజ్. ఇంకా మిగిలింది 4 టీఎంసీలే. నాగార్జున సాగర్ దగ్గర సుంకిశాల పడిపోయింది, మీరు చూసారు కదా. లేకపోతే యాక్చువల్గా ఈ ఎండాకాలంలో మనకు నీళ్ళు వస్తాయి సుంకిశాల నుంచి, రాలే. ఆ ప్రాజెక్ట్ కుంగిపోయింది, పడిపోయింది, రిటర్నింగ్ వాళ్ళు పడిపోయింది. అది ఇప్పట్లో కాదు, నెక్స్ట్ వచ్చేది వానాకాలం, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం అవుతుంది. హైదరాబాదులో శివారు ప్రాంతాలు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటాం, లేకపోతే ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్లు 3 కోట్లు అంటాం కదా. అటు పోతే గచ్చిబౌలి ఏరియా అవతలకు పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా చెప్తాం కదా. ఆ ఏరియాలో నీటి కటకట మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది నీటి కటకట. ఎక్కువగా ఈ గవర్నమెంట్ ట్యాంకర్స్ లేకపోతే ప్రైవేట్ ట్యాంకర్స్ అప్రోచ్ అవుతున్నది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ ప్రైవేట్ ట్యాంకర్స్ని బుక్ చేస్తున్నారు. 5,000 లీటర్ల ఒక ట్యాంకరు డిమాండ్ని బట్టి 2,000, 3,000, ఒక్కొక్క దగ్గర 4,000 రూపాయలు కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో ఎవరు చూడరు. నీళ్ళు వస్తే చాలు, వాళ్ళు మూసిలో బోరిష్ పట్టుకొచ్చిర్రా లేకపోతే ఇంకేమైనా పట్టుకొచ్చిర్రా, ఎక్కడ పట్టుకొచ్చిర్రా అనేది అనవసరం. మాకు నీళ్ళు కావాలి, ఎంతంటే 4,000 రూపాయలు, 5,000 లీటర్ ట్యాంక్ పట్టుకరా అంటారు, వచ్చేస్తారు. గవర్నమెంట్ ట్యాంకర్స్ ఏమో రావు, తెలుసు కదా. డిమాండ్ 100 ఉంటే ట్యాంకర్స్ 10-15 ఉంటాయి. యాక్చువల్గా 24 అవర్స్లో వీళ్ళు సప్లై చేయాలి గవర్నమెంట్ ట్యాంకర్స్, కానీ వస్తలేవు, 48 అవర్స్ పడుతుంది. దానికి రికమెండేషన్లు, దానికి కూడా ఎవరో తెలిసిన వాళ్ళు ఉండాలి, ఎవరో ఆఫీసర్ తెలిసిన ఉండాలి, ఎవరితో చెప్పియాలి, అవసరమైతే ఎమ్మెల్యేతో చెప్పియాలి. కొన్ని ప్లేసుల్లో ఎమ్మెల్యేలు ఓపిస్తున్నారు నీళ్ళు. హైదరాబాద్లో నేను చూసిన ఎమ్మెల్యేలు సొంతంగా ప్రైవేట్ ట్యాంకర్లు పెట్టి ఓపిస్తున్నారు. నాకు దుండిగల్ అనుకుంటా, దుండిగల్ దగ్గర కాదు, మన అవుటర్ రింగ్ రోడ్ మీద ఉంది కదా, పెద్ద ఈ అవుటర్ రింగ్ రోడ్ పోతుంటే కనిపిస్తుంటుంది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మొత్తం కనిపిస్తాయి, మొత్తం సముదాయం. ఆడ నీళ్ళ కష్టాలు వచ్చినాయి. ఆడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ఓపిస్తున్నాడు. మొన్న అటుకెళ్ళి పోతుంటే అడిగితే చెప్తున్నాడు వాటర్ ట్యాంకర్ ఆయన ఎందుకు వస్తున్నాడే ఆయన తెలియదు, మా సేడ్ అని చెప్పిండు ఆయన. అయితే 2025 ఈ సంవత్సరం ఇప్పుడు మేలో, మనకు మే అంటే ఇక మొత్తం కూడా అయిపోలేదు కాబట్టి ఏప్రిల్ రిపోర్ట్ తీసుకుంటే 10 మీటర్స్ అంట. 10 మీటర్స్ యావరేజ్గా మొత్తం ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు, మొత్తం యావరేజ్గా చూస్తే 10 మీటర్స్ ఉందంట. ఎక్కడ ఏ జిల్లాలో ఎంత ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. భూపాలపల్లిలో -6.44 మీటర్స్, మేడ్చల్ మల్కాజ్గిరి -1.97, కొద్దిగా పర్వాలేదు, కాకపోతే ఎవరో ధర్నా చేస్తున్నారు అక్కడ మేడ్చల్లో చూస్తే. రంగారెడ్డిలో -1.47. నేను లాస్ట్ ఇయర్ మార్చు, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏప్రిల్, ఇప్పుడు ఏప్రిల్ పోలుస్తున్నాను నేను. బాచ్పల్లిలో 2024 మార్చు 6.66 మీటర్లు ఉంటే బాచ్పల్లిలో ఇప్పుడు ఎంత దారుణంగా పడిపోయిందంటే 38.19 దగ్గర 40 మీటర్ల లోపల నీళ్ళు. ఎక్కువ డిమాండ్ కూడా అక్కడనే ఉంది. బాచ్పల్లి, కూకట్పల్లి ఆ ఏరియాలో ఎక్కువ డిమాండ్ ఉంది, ప్రైవేట్ ట్యాంకర్లు కానీ వాటర్ ట్యాంకర్లు కానీ నీళ్లకు. కూకట్పల్లిలో 2024లో 11.86 రాద్దామా. కూకట్పల్లిలో 2024-2025 మనం మార్చి లెక్కేస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది, 11.86 మీటర్స్ ఉంటే ఇప్పుడంట 25.9 కూకట్పల్లి. తర్వాత బాచ్పల్లి, మొత్తం ఏరియాలో జనసాంద్రత ఎక్కువ, జనాలు ఎక్కువ ఉంటారు అనమాట. ఇక్కడ 6.6 మీటర్స్ అంటే పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ ఇది వచ్చే వరకు 38.19. ఇక తిరుమలగిరి, ఇక్కడ తిరుమలగిరి ఏరియాలో -4.61 అంట. ఆసిఫ్ నగర్ -4.09, నాంపల్లి ఆసిఫ్ నగర్. మేడ్చల్ -3.54, ఖైరదాబాద్ -2.97. అంటే పోయిన సంవత్సరం మార్చికి ఈ సంవత్సరం మార్చికి పోలిస్తే అట్లుండే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమున్నా వాన వచ్చినప్పుడు నీళ్ళు ఒడిచి పట్టుకోవాలి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఎప్పటి నుంచో చెప్తుంది కానీ ఎవరు ఫాలో గారు. ఇది తెలుసు గవర్నమెంట్కు ఎండాకాలం వస్తే ఎట్లా ఉంటుందని. ఇప్పుడు మనకు ఈ వీకు నెక్స్ట్ వీక్ వరకు నీళ్ళు ఉన్నాయి, సాగర్ నుంచి వచ్చే నీళ్ళు కానీ అటు తాగునీళ్ళు, ఇక్కడ మనకు ఎల్లంపల్లి నుంచి వచ్చే ఏవైనా కూడా. తర్వాత మనకు మే ఎండింగు, జూన్ ఫస్ట్ వీక్, జూన్ సెకండ్ వీక్, ఈ 3 వారాలు మాత్రం చాలా నీటి కష్టాలు ఉంటాయి, చాలా కటకట ఉంటుంది. మనకు నీళ్ళు మొత్తం అయిపోతాయి, ఇంకేముండవు. ఇంకా బోర్లు కూడా అప్పటికి ఎండిపోయాల్సిన అన్నీ ఎండిపోతాయి. ఇప్పటికే చాలా ఎండిపోతూ ఉన్నాయి, అప్పటికి ఇంకా చాలా బోర్లు ఎండిపోతాయి హైదరాబాద్లో కానీ బయట కానీ. మిషన్ భగీరథ నీళ్ళు వస్తేనే దిక్కు, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది లాస్ట్ మనకు 3 వీక్స్. కాకపోతే ఆ నీళ్ళు ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయో, ఎప్పుడు వస్తున్నావో, ఎట్లా వస్తున్నావో గవర్నమెంట్ దగ్గర ఏం రిపోర్ట్ లేదు. రోజు తప్పించి రోజు వస్తున్నాయా, వారానికి ఒకనాడు వస్తున్నాయా, నో రిపోర్ట్ గవర్నమెంట్ దగ్గర. అవి
వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు రాని వాళ్ళకు రానట్టుంది. ఎనీవే ఇవి మనం నడి ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి నీళ్ళ పరిస్థితి ఏంది అని తెలిపే ఒక అఫీషియల్ రిపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.